వెల్కమ్ టు గణేష్ స్టడీస్. ఈరోజు మనము కోర్టు జాబులకి ఎకానమీని ఏ విధంగా చదవాలి అనే అంశం మీద మనం చూసుకొని ప్రతిరోజు ఎకానమీలో ఇండియన్ ఎకానమీ మనకి ఇచ్చిన సిలబస్లో ఒక ఆర్డర్గా ప్రతిరోజు టాపిక్ చేసుకుంటూ వచ్చేద్దాం మన గణేష్ స్టడీస్ నుంచి. ఇవన్నీ కూడా మీకు ఉచితమే, రైట్? ఓకేనా? సో ప్రతిరోజు కూడా ఎగ్జామ్ సిరీస్ అనేది మీకు ప్రారంభమైంది, ఆల్రెడీ ప్రారంభమైంది. నీతో ఈ రోజు కూడా టెస్ట్ అనేది అప్లోడ్ అనేది చేయడం అనేది జరిగింది గణేష్ స్టడీస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, హ్యాపీగా ఎగ్జామ్ రాయండి, కోర్టు జాబ్ను సాధించండి. రైట్, వెళ్ళిపోదాం. నీతి ఆయోగ్ ఫస్ట్ టాపిక్. రైట్, ఓకేనా? ప్రణాళికలను రద్దు చేసి దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటి భావనను తీసుకురావడం జరిగింది. అంటే ఏంటి? ఇప్పుడు దీని చరిత్ర ఒకసారి చూద్దాం. 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన పంచవర్ష ప్రణాళికలను రద్దు చేసి 2015 జనవరి 1వ తేదీ నుంచి నీతి ఆయోగ్ అనేటువంటి భావన తీసుకురావడం జరిగింది. ఎందుకు సార్ ఈ విధంగా చేశారని అంటే అంటే ప్రణాళికలను రూపొందించడంలో అన్ని రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికను రద్దు చేసి నీతి ఆయోగ్ అనేటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగిన విషయం మనం చెప్పవచ్చు. మరి అంతగా 65 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ప్రణాళికను రద్దు చేసేప్పుడు కమిటీ వేయాలి కదా. ఈ కమిటీని ఎప్పుడు వేశారని అంటే 29 మే నెల 2014 సంవత్సరంలో కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ పేరు ఏంటంటే ఇండిపెండెన్స్ ఎవాల్యుయేషన్ ఆఫీస్ అనే కమిటీ వేశారు. ఆ కమిటీ వాళ్ళు తన నివేదికని కేంద్ర ప్రభుత్వానికి సబ్మిషన్ చేయడం అనేది జరుగుతుంది. సబ్మిషన్ చేస్తూ పంచవర్ష ప్రణాళికలు అవసరం లేదండి భారతదేశానికి, రైట్, ఓకేనా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పేస్తాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే అంటే నరేంద్ర మోడీ సమక్షంలో, ఓకేనా, కేంద్ర ప్రభుత్వం అంతా కూడా మీటింగ్ సమావేశం ఏర్పించి ఓకేనా ప్రణాళికలను రద్దు చేద్దామని చెప్పేసి రద్దు చేయడం అనేది జరిగింది 2014 సంవత్సరం ఆగస్టు 13వ తేదీ. ప్రణాళికలను ఎప్పుడు రద్దు చేశారంటే ఆగస్టు 13, 2014 తారీఖున రద్దు చేయడం జరిగిందనే అంశాన్ని అక్కడ మనం చెప్పాలి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ ప్రణాళికలను పంచవర్ష ప్రణాళికలను రద్దు చేశారు కదా. అసలు ప్రణాళికలు అన్నారు ఏంటి అంటారు. మన భారతదేశంలో పంచవర్ష ప్రణాళికలు అనే కాన్సెప్ట్ని 1950 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అంటే మనకు ఏ పంచవర్ష ప్రణాళిక అంటే పంచవర్ష ప్రణాళిక కాలం అడుగుతాడు. మొదటి పంచవర్ష ప్రణాళిక కాలం ఎప్పుడు అంటాడు? 1951 నుంచి మనకు ప్రణాళికలు ప్రారంభమైన విషయం మనం చెప్పవచ్చు. రైట్, ఓకే. అంటే ప్రణాళికల యొక్క రూపకర్త ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ప్రణాళికల యొక్క పితామహుడు ఎవరంటే మోక్షగుణ విశ్వేశ్వరయ్య గారు అనే విషయాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం. పంచవర్ష ప్రణాళికలు మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి వచ్చిందంటే వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత, రెండో పంచ ప్రణాళిక దేనికి వచ్చిందంటే పారిశ్రామిక రంగం నుంచి, మూడో పంచ ప్రణాళిక స్థిరత్వంతో కూడినటువంటి వృద్ధి, ఇలాంటివి అన్నిటికీ ఇవ్వటం అనేది జరిగిందనే విషయం మనం చెప్పవచ్చు అనమాట. రైట్, ఓకే. అలాంటి ఒక్కొక్క ప్రణాళికలో అంటే ఫస్ట్ ప్రణాళికలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం, రెండో ప్రణాళికలో ప్రాంతం అంత చరిత్ర కలిగిందని ఎందుకు రద్దు చేశారని అంటే ఇంకా అవసరం లేదు అనే కాన్సెప్ట్లో రద్దు చేయడం అనేది జరిగింది. సరే, ఒక అంశం ఇక్కడ ఏముందంటే పంచవర్ష ప్రణాళికలలో ఏముందనంటే టాప్ టు బాటమ్, అంటే పైన కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తే అవి కింద ఉన్న గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వారు అమలు చేయాలి అనే భావన ఉంది. ఇక్కడ నీతి ఆయోగ్లో ఏ భావన ఉన్నదంటే బాటమ్ టు టాప్ అని ఉండదు. అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ప్రణాళికలను, రైట్, ఓకేనా. సో కేంద్ర ప్రభుత్వం పై స్థాయికి ఉన్నటువంటి ప్రణాళికలు అనుసంధానం చేయటము అనే కాన్సెప్ట్ని నీతి ఆయోగ్లో వాడటం అనేది జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ నీతి ఆయోగ్ అనేటువంటిది మనకు అంటే సలహాపూర్వకంగా సాంకేతిక సలహాలను ఇస్తుంది. ఇప్పుడు చూడండి, నీతి ఆయోగ్ అన్నా కానీ ఇక్కడ రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు ఇది. అట్టని చెప్పి చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది రాజ్యాంగబద్ధమైన సంస్థ కాదు, అది చూసే చట్టబద్ధమైన సంస్థ కాదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్ అడిగాడు. ఎప్పుడు అడిగినాడు? ప్రణాళికలు అనే కాన్సెప్ట్లో ఉన్నప్పుడు అడిగినాడు. ప్రణాళికలకి పేరు మార్చిందే కదా ఇది. ప్రణాళిక పేరు మార్చినప్పుడు ఏమొచ్చింది? మనకు నీతి ఆయోగ్ అనే పదం వాడాం. అంతకు మించిన ఇంకా ఇక్కడేం కొత్త పదం మనం వాడలేదు. ఇక్కడ మనకు అభ్యర్థులు మనం గుర్తుపెట్టుకోండి. అంటే పంచవర్ష ప్రణాళికల యొక్క మీకు నీతి ఆయోగ్ యొక్క పరిచయం అయిపోయింది. తర్వాత నీతి ఆయోగ్ యొక్క లక్ష్యాలు కావాలి. ఏంది సార్ ఇప్పుడు లక్ష్యాలు అని అంటే 5 లక్ష్యాలని ముందు పెట్టుకుని వీళ్ళు ఎంటర్ అయినారు నీతి ఆయోగ్లో. అందులో ఫస్ట్ లక్ష్యం చూడండి, రాష్ట్రాల భాగస్వామ్యంతో సహకార
రెండవ సహకార సమైక్య సాధించవచ్చు. అంటే రాష్ట్రాల భాగస్వామ్యంతో, అంటే 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మరి అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల్లో శాసనసభ కలిగిన ముఖ్యమంత్రులు, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్స్, వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ బాడీల మెంబర్స్. అడిగిన ప్రశ్న కదా ఇది. నేను 20 నిమిషాల్లో ఈ కాన్సెప్ట్ మీద 100% మీకు రేపు బిట్టేస్తాడు, 100% బిట్టి తీసుకొస్తాను. ఇంకా మీరు చూసినట్టయితే ఫస్ట్ లక్ష్యం అయిపోయింది. రెండో లక్ష్యం ఏంది? గ్రామ స్థాయి ప్రణాళికలు ఉన్నత ప్రణాళికలతో అనుసంధానం చేయటం రెండో లక్ష్యం. ఈ లక్ష్యం సాధించాలి కోసం. మూడో లక్ష్యం ఏంది? బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమంపై దృష్టి సాధించడం. బడుగు బలహీన వర్గాల వారి యొక్క సంక్షేమంపై దృష్టి సాధించాలి అనేది మరొక లక్ష్యం. మరి నాలుగో లక్ష్యం చూడు, జాతి భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం. జాతి భద్రత, మన భారత జాతి, మన భారతదేశం, ఇదే కదా మన జాతి అని అంటే మన భారతదేశానికి రక్షణ అని అర్థం. సో ఇటీవల కాలంలో పాకిస్తాన్ అనేటువంటి ప్రాంతం మీద మనం ఆపరేషన్ సింధూర్ అనే విధానం కూడా తెచ్చుకోం. అదే ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారు జరుగుతాం. అక్కడ మన ఇరాన్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు తీసుకొచ్చే దానికోసం కూడా మనం వాడినటువంటి ఆపరేషన్ ఏదంటే ఆపరేషన్ సింధూర్. ఈయనయ్య రేపు బడేది బిట్లు. ఓకే, నేను లెసన్ చెప్పేటప్పుడు కరెంట్ ఓరియంటెడ్లో కూడా మీకు చెప్తుంటాను కాబట్టి ముత్యం లాంటి ఈ యొక్క క్లాసెస్ మీరు వినండి. ఇవి క్లాసులన్నీ కూడా మీకు మేము ఉచితంగానే ఇస్తున్నాం. మన గణిత స్టడీస్లో కూడా ఎగ్జామ్ సిరీస్ ఉన్నది. కోర్టుకు సంబంధించి 1600 పోస్టులు అవన్నీ కూడా మంచి స్కేల్ ఉన్నటువంటి పోస్టులు జాగ్రత్త రాసుకోండి. ఓకే, ఇలా అన్నమాట. నెక్స్ట్ మనకేమన్నాడు? వైజ్ఞానిక రంగానికి కేంద్రంగా పనిచేయటం. ఏది? నీతి ఆయోగ్ అనేది అన్నమాట. కనుక ఈ 5 లక్షలు దీని నుంచి ఇది కంటెంట్. ఈ కంటెంట్ వచ్చిన తర్వాత దీని మీద మనకి ఎలాంటి ప్రశ్న స్పందిస్తాడు? నీతి ఆయోగ్ యొక్క లక్షణాలలో లేనిదేది అని అంటాడు, లేదా నీతి ఆయోగ్ లక్షణాల్లో సరికానిదేది అని అంటాడు. నీతి ఆయోగ్ లక్షణాల్లో సరైన లక్షణాలు ఏంటి అని అంటాడు. మనకు 5 లక్షణాలు వచ్చినాయి అనుకోండి, బిట్టు మనం పెట్టేస్తాం. ఇది ఒక అంశం. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి అంశాల్లో ఏంది సార్? నీతి 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 అన్నాడు. NITI అన్నాడు, నీతి అని అన్నాడు. అంటే నీతి అంటే ఏంది? ఫుల్ ఫామ్ అబ్రివేషన్ అడిగాడయ్యా. 2015లో అబ్రివేషన్ అడిగాడు. N అంటేది నేషనల్, I అంటేది ఇన్స్టిట్యూషన్ ఫార్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని అర్థం. దీని ఫుల్ ఫామ్ ఓకేనా? ఆయోగ్ అని అంటాం. ఇప్పుడు నీతి అనే దాన్ని హిందీలో మనం ఏమని పిలుస్తాం? విధానాల రూపకల్పన అని అంటాం మనం. పాలసీ మేకింగ్ కమిషన్ అనే అంశాన్ని అక్కడ మనం చెప్పడం జరుగుతుందన్నమాట. ఓకేనా? రైట్, సరే, ఓకే, బాగుంది. ఇప్పుడు మనకు ఈ నీతి ఆయోగ్ యొక్క లక్షణాలు మనకు అయిపోయింది. ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క సంబంధించినటువంటి అంశాల్లో మరొక అంశం మనకి ఏంటంటే నీతి ఆయోగ్ యొక్క విధులు ఏంటి అని అంటాడు. నీతి ఆయోగ్ యొక్క విధులు 10 రకాలమైనటువంటి విధులు అంటే పని. అంటే ఏ పని చేస్తుందో నీతి ఆయోగ్ చూద్దాం ఒకసారి. మనం ఏ పని చేస్తుందని అంటే ఫస్ట్ పని చూడండి. నీతి ఆయోగ్ చేసే పని రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనేటట్టుగా చేయటం. అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పాల్గొనాలి. ఎందుకంటే జాతీయ లక్ష్యాలకు ప్రాధాన్యత ఇచ్చేటప్పుడు ఓకేనా, అదేవిధంగా ఏటికి ఇంపార్టెంట్ ఇవ్వాలి, ఏ విధంగా మనకు రూపకల్పన చేసుకోవాలి అనే అంశాల మీద డిస్కషన్ చేయాలంటే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మీటింగ్లో మాట్లాడుకోవాలి అనే అంశం అన్నమాట. అంటే గవర్నింగ్ కౌన్సిల్ బాడీ ఉంటుంది. రెండో విధి సహకార ఫెడరల్ వ్యవస్థను నిర్మించడం, సహకార ఫెడరల్ విధానాన్ని నిర్మించడం. మూడో లక్ష్యం ఏంది? సంఘటితం చేయటం, అందరినీ సంఘటితం ఏర్పాటు చేయటం. మరి నాలుగో విధి దేశ భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇవ్వటం. ఐదో విధి ప్రయోజనాలను పొందలేని వర్గాల వారిపై ఒక ప్రత్యేక శ్రద్ధ చూపటం, ఆ పని కూడా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఆరో పని ఏంది? నిష్ణాతులు భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడం, విస్తృతపరచడం. నిష్ణాతులు, అనుభవజ్ఞులు, జాతీయ అంతర్జాతీయ ఎక్స్పర్టర్స్ వాళ్ళందరూ కూడా మనం తీసుకురావటం, ఇన్నోవేటర్ను కనుక్కోవటం. నెక్స్ట్ ఏడోది ఏంటి? వ్యవస్థాపక నైపుణ్యాన్ని నవకల్పనను పెంపొందించడం, మరొక విధి. ఎనిమిదో విధి అంతర రంగాల శాఖలు సమన్వయం చేయటం. ఎందుకంటే అంతర రంగాలు సమన్వయం చేయాలి. ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్ ఉంటాయి, డిపార్ట్మెంట్లో ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఏం చేయాలా? సమన్వయం చేయటం. అప్పుడు వర్క్ ఏమవుతుందంటే పర్ఫెక్ట్గా వర్క్ జరుగుతుంది.
నెక్స్ట్ 9ది ఏమన్నాడు మనకు ఇక్కడ, నిలకడగల సమైక్యతతో అవసరమైన పరిస్థితులను సూచించడానికి స్టేట్ ఆఫ్ ఆర్ట్ అనేటువంటి టెక్నాలజీని తీసుకురావటం. అంటే ఈ విధంగా నెక్స్ట్ మనకేమన్నాడు 10ది అభివృద్ధి పథకాలకు సంబంధించి సాంకేతిక విధానాన్ని దాని ఇంకొంత నైపుణ్యవంతంగా చేసేదానికోసం పనిచేయడం. ఈ 10 రకాలమైన విధులను నీతి ఆయోగ్ అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది అనే అంశాన్ని ఓకేనా అరుణ్ జైట్లీ ఏం చేస్తారంటే పైకి లేచి, అయ్యా ప్రణాళికల్లో ఏమున్నది మనకు కమాండ్ చేసేటువంటి ఆర్థిక వ్యవస్థ అక్కడ కనబడుతుంది, ఇక్కడ నీతి ఆయోగ్లో ఏం కనబడుతుంది, సహకార విధానం కనబడుతుంది అని చెప్పేసి ఆ రోజు అరుణ్ జైట్లీ గారు అక్కడ నిండు సభలో అందరూ కేంద్ర మంత్రులంతా మాట్లాడుకున్న సభలో మాట్లాడడం జరిగిందన్నమాట. జాగ్రత్త పెట్టుకోండి, ప్రణాళికను రద్దు చేసే సమయంలో ఆనాటి ఆర్థిక మంత్రి ఎవరు అంటారు, అరుణ్ జైట్లీ గారు అనాలి. ప్రణాళికను రద్దు చేసే సమయంలో ఆనాటి ప్రధానమంత్రి ఎవరు అంటాడు, నరేంద్ర మోడీ గారు విషయాన్ని మనం చెప్పాలి. ఇలాంటి అంశాలన్నీ కూడా మనకు కులంకోసంగా మనం చూసుకుంటూ వచ్చినామంటే ఈజీగా మనకు ఆన్సర్ అయిపోతాం. రైట్ ఓకే. ఇక్కడ నెక్స్ట్ మనకు సో ఇప్పుడు నీతి ఆయోగ్ సంబంధించిన అంశాలన్నీ కూడా మనకు కులంకోసంగా అయినాయి. ఇప్పుడు ఇక్కడ మనకు మీరు చూసినట్లయితే రైట్ చూడండి, ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ అన్నాం. ఇదిగో బిట్లు నేను చెప్తున్నాను చూడండి, మీరు చెత్త చెదారం అంతా చదివి బిట్లు పోగొట్టుకోకండి. 12 పంచవర్ష ప్రణాళికలు ఉన్నాయి కదా సార్, అవంతా చదువుకుంటే అవంతా చదువుకునేకి మీకు ఉన్న పుణ్యకాలం అనేది కలిసిపోతుంది. ఎకానమీలు ఏం చదవాలి అవే చదవండి. ఎందుకంటే ప్రభుత్వ ఆలోచన పైన ఎవరున్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు తీసుకొచ్చిన ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమే నీతి ఆయోగ్. ప్రణాళికలన్నీ 12 ప్రణాళికలు గాల్లో కొట్టుకున్నట్టే వాతావరణం ఇక్కడ. ఇప్పుడు 20 నిమిషాలు చదువుకుంటే మన బిట్టి అది కావాలి. సరే చూద్దాం. అంటే చూడండి, ఇక్కడ నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు అని అంటే ప్రధానమంత్రి ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతము రైట్ నీతి ఆయోగ్కి చైర్మన్ ఎవరు అంటే ఎవరన్నారు మనము, నరేంద్ర మోడీ గారు అనే విషయం చెప్పాలి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈయన రైట్ చూడండి వైస్ చైర్మన్ అంటే ఇక్కడ వైస్ చైర్మన్ ఉంటాడు కదా. సో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ నియమించేది ఈయనే. అదేవిధంగా పార్ట్ టైం మెంబర్స్ ఉంటారు, 2 పార్ట్ టైం మెంబర్స్ నియమించేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే. అదేవిధంగా ఫుల్ టైం మెంబర్స్ నీతి ఆయోగ్లో ఫుల్ టైం మెంబర్స్ 5 మంది ఉంటారు. 5 మందిని నియమించేది ఎవరనంటే సో ప్రధానమంత్రి నియమిస్తాడు. అదేవిధంగా మీరు చూస్తే సిఇఓ ఉంటాడు, నీతి ఆయోగ్కి సిఇఓ ఉంటాడు. సిఇఓని కూడా నియమించేది ఎవరంటే సో ప్రధానమంత్రి నియమించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ప్రత్యేక ఆహ్వానితులు అనేటువంటి వారు ఉంటారు, ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ ఉంటారు. ఇక్కడ వాళ్ళందరిని కూడా నియమించేది ఎవరనంటే అంటే ప్రధానమంత్రి నియమించడం అనేది జరుగుతుంది. దానికోసం మీకు ప్రాక్టికల్గా నేను మీకు లైవ్ చూపిస్తున్నాను, ఇలా మీరు చదవండి. నీతి ఆయోగ్ చైర్మన్ అంటే ఎవరన్నా మీరు ప్రధానమంత్రి అంటే లేదా ఎగ్జామ్ కొంచెం ధైర్యం చేశారంటే నరేంద్ర మోడీ అని పేరు కూడా పెట్టుంటారు. ఆల్రెడీ అడిగాడు కదా, తెలంగాణ ఎగ్జామ్లో ఆల్రెడీ అడిగాడు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగితే గ్రూప్ 4లో కూడా అడగటం అనేది జరిగింది. రైట్ ఓకేనా. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇప్పుడు నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ ఎవరని అంటాడు. ఓకేనా. వైస్ చైర్మన్ ఎవరంటే ఎవరన్నా మనం సుమన్ బేరీ. ఈయన ఫోటో మీరు చూడండి, ఈయన ఎవరంటే మనం సుమన్ బేరీ అంటాం. ఈయన ఎంటర్ అయినాడు, అయిన వెంటనే నేను తెలంగాణలో క్లాస్ చెప్తున్నా, అయ్యా నీతి ఆయోగ్కి చైర్మన్ అంటే వైస్ చైర్మన్ చేంజ్ అయినాడు. ఇప్పుడు సుమన్ బేరీ గారు అంటే సుమన్ హీరో ఉన్నాడు కదా, ఆ సుమన్ను మీరు గుర్తుపెట్టుకోని అంటే అక్కడ వస్తుందన్న. ఆడ తెలంగాణ అంటే అక్కడ కానిస్టేబుల్ జరిగింది, ఆ కానిస్టేబుల్లో అడిగేశాడు. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఆంధ్రప్రదేశ్లో కూడా సుమన్ బేరీ గురించి అడిగేశాడు. అంటే నేను ఏమన్నా అంటే ఆ కాన్సెప్ట్ మీరు చదివేటప్పుడు ఆ కాన్సెప్ట్ సంబంధించిన చైర్మన్ ఎవరు, వైస్ చైర్మన్ ఎవరు, సిఇఓ ఎవరు, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సభ్యులు ఎవరు, శాశ్వత సభ్యులు ఎంతమంది, మరి పార్ట్ టైం సభ్యులు ఎంతమంది, ప్రత్యేక ఆహ్వానితులు ఎంతమంది. ఓకే రైట్. అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఎక్సెప్షన్ సభ్యులు ఎంతమంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఈయనే సుమన్ బేరీ గారు అనే విషయం మనము చెప్పవచ్చు. ఓకేనా రైట్. ఇప్పుడు చూడండి, పేరుకి మాత్రమే చైర్మన్ ఉంటాడు నీతి ఆయోగ్కి. నీతి ఆయోగ్లో సర్వ అధికారాలను చలాయించేటువంటి అధికారి ఎవరనంటే ఇదిగో వైస్ చైర్మన్ అనాలి, ఈయనే. సో రైట్ ఓకే, ఎవరు సుమన్ బేరీ గారు. ఓకే రైట్. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇక్కడ సిఇఓ, నీతి ఆయోగ్కి సిఇఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం కదా. సిఇఓ ఎవరంటే ఎవరు, బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు.
ఈయన బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు. ఈయన మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన ఐఏఎస్ ఆఫీసర్, ఛత్తీస్గఢ్కి క్యాడర్కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అనమాట ఈయన. ఓకేనా, మంచి పొజిషన్ కలిగినప్పుడు జాగ్రత్త పెట్టుకుని ఈయన మన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన చాలా కీలకమైనది. ఎందుకంటే మన టైం బాగా నీతి ఆయోగ్కి CEO ఎవరు ప్రస్తుతం అంటాడు, అప్పుడు ఏమన్నా సుబ్రహ్మణ్యం గారు అన్నాడు. ఎవరు? ఏ సుబ్రహ్మణ్యం? బివిఆర్ సుబ్రహ్మణ్యం గారు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడు, నీతి ఆయోగ్ చైర్మన్ చెప్పుకున్నాం, నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ చెప్పుకున్నాం, నీతి ఆయోగ్ CEO చెప్పుకున్నాం. అదేవిధంగా నీతి ఆయోగ్లో మనకు శాశ్వత సభ్యులు కూడా మనకు కావాలి. నీతి ఆయోగ్లో శాశ్వత సభ్యుల సంఖ్య ఏంటి అని అంటే ఎంతమంది శాశ్వత సభ్యులు ఉన్నారు? 5 మంది శాశ్వత సభ్యులు ఉన్నారు దీంట్లో నీతి ఆయోగ్. మీరు జాగ్రత్తగా 5 మంది గుర్తుపెట్టుకుంటే రైట్ కన్నా. ఇక్కడ రమేష్ చంద్ ఉన్నాడు. రమేష్ చంద్ అనేది ఆయన ఏంది? ఒక వ్యవసాయానికి సంబంధించిన నిపుణుడు, అంటే దాంట్లో నిష్ణాతుడు ఉన్నాడు. అదేవిధంగా వికే పాల్ ఉన్నాడు. ఓకేనా, వికే పాల్ గారు ఉన్నారు, వికే సరస్వతి గారు ఉన్నారు. అదేవిధంగా రాజు ఘాబా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అదేవిధంగా అరవింద్ పనగారి వాళ్ళ కుమార్తె అయినటువంటి అరవింద్. ఓకేనా, అటువంటి రాజమణి అనేటువంటి ఆమె కూడా అక్కడ మనకు ఉన్నారనే విషయాన్ని కూడా మనకు రైట్ చెప్పుకోవచ్చు అన్నమాట. అంటే వాళ్ళు శాశ్వతం. ఇక తాత్కాలిక సభ్యులు కూడా ఉంటారు. ఈ తాత్కాలిక సభ్యుల విషయానికి మనకు వచ్చినట్లయితే ఏం జరుగుతుందనంటే అక్కడ 2 ఉంటారు తాత్కాలిక సభ్యులు. అంటే విశ్వవిద్యాలయాల నుంచి కావచ్చు, అదేవిధంగా పరిశోధన రంగాల నుంచి ఆ 2 వ్యక్తులు వస్తూ ఉంటారు. రొటేషన్ పద్ధతులు మార్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు మన నీతి ఆయోగ్లో అని అంటే, ఓకే రైట్, మన నీతి ఆయోగ్లో ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఎంతమంది ఉంటారు అని అంటే 4 నియమిస్తారు. ఆ 4 కూడా ఎక్స్ అఫిషియో మెంబర్స్ 4 కూడా నియమించేది ఎవరు అంటే నరేంద్ర మోడీ గారు. అంటే ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో మెంబర్స్ని 4 నియమించడం అనేది జరుగుతుంది. ఆ 4 కూడా ఏంటంటే కీలక రంగాల్లో ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్ రోడ్. అంటే క్యాబినెట్ మినిస్టర్ అంటే మనకు అర్థమైపోతుంది. ఆర్థిక మంత్రి ఉంటాడు. అంటే ఆ ఎక్సెప్షన్ మెంబర్స్లో ఫస్ట్ ఎక్సెప్షన్ మెంబర్స్ ఆర్థిక మంత్రి అంటే నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. రెండో వ్యక్తి ఎవరు? ఇంకా ఆర్థిక శాఖ అనగానే వ్యవసాయ రంగం రావాలి. అగ్రికల్చర్ మినిస్టర్ ఉంటారు. తర్వాత హోమ్ మినిస్టర్ ఉంటారు. తర్వాత ఏంటి? రక్షణ రంగానికి సంబంధించిన మినిస్టర్స్. ఈ 4 కేంద్ర క్యాబినెట్ మినిస్టర్లే ఈ 4 అక్కడ ఉంటారనే విషయాన్ని మనకు చెప్పవచ్చు. అంటే ఈ 4 ఈయన ఎక్స్ అఫిషియల్ మెంబర్స్గా రిక్రూట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత ఇందులో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గవర్నింగ్ కౌన్సిల్ బాడీ ఉంటుంది. ఎక్కడ? నీతి ఆయోగ్లో. అదే మనకి పెట్టు అడిగిన ప్రశ్న అంతా కూడా నీతి ఆయోగ్ చైర్మన్ అడిగినాడు, నీతి ఆయోగ్కి వైస్ చైర్మన్ అడగండి. అదేవిధంగా నీతి ఆయోగ్లో కీలకమైనటువంటి బాడీ అది అన్నాడు. గవర్నింగ్ కౌన్సిల్ బాడీ అన్నారు. అంటే గవర్నింగ్ కౌన్సిల్ బాడీలో ఎవరెవరు ఉంటారని అంటే 28 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అదేవిధంగా శాసనసభ కలిగినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల యొక్క ముఖ్యమంత్రులు, ప్లస్ అదేవిధంగా కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి లెఫ్టినెంట్ గవర్నర్స్. వీళ్ళు గవర్నింగ్ కౌన్సిల్ బాడీలో మెంబర్స్ అనే విషయాన్ని మనం ఇక్కడ చెప్పు. ఇప్పుడు ఈ గవర్నింగ్ కౌన్సిల్ బాడీకి చైర్మన్ ఎవరు అంటే అప్పుడు ఎవరు? నరేంద్ర మోడీ గారే వాళ్ళకు కూడా చైర్మన్, అంటే ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటారు అనే విషయాన్ని మనము చెప్పుకోవచ్చు. మరి రీజనల్ కౌన్సిలింగ్ బాడీ కూడా ఉన్నది. రీజనల్ కౌన్సిల్ అంటే 1, 2, 3, 4 రాష్ట్రాలు కలిపి వాళ్ళ సమస్యలు విన్నవించుకునేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. రైట్, ఓకేనా? నేను కాదంటలేదు. రీజనల్ కౌన్సిల్ ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులు అనే కాన్సెప్ట్ కూడా వాడతాడు. ప్రత్యేక ఆహ్వానితులు అంటే మినిస్టర్స్, కొంతమంది మినిస్టర్లు కూడా వస్తారు. తర్వాత అదర్ ప్రత్యేక ఆహ్వానితులు అంటాడు, వాళ్ళు కూడా వస్తారు. మరి నీతి ఆయోగ్ అనేటువంటి భవనం ఉన్న డిపార్ట్మెంట్ కావాలి కదా. ఆ భవనం ఎక్కడ అంటే న్యూఢిల్లీలో ఉంది. ఇప్పుడు నీతి ఆయోగ్ యొక్క పత్రిక ఏదని అంటాడు యోజన అనేటువంటి పత్రిక. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నీతి ఆయోగ్కి అధికారిక పత్రిక ఏదని అంటాడు యోజన అనేటువంటి అంశాన్ని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఓవరాల్గా మనకు నీతి ఆయోగ్ మీద ఉన్నటువంటి అంశాలు. ఓకే రైట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో మీరు పర్ఫెక్ట్ చూస్తే 1 మార్క్ మీరు సాధించినట్లే. ఓకేనా? మై గణేష్ స్టడీస్ని లైక్ చేయండి, గణేష్ స్టడీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
గణిత స్టడీస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు క్లాసులన్నీ కూడా మీకు ఫ్రీగానే ఉంటాయి, విలువైనటువంటి సమాచారం. ఎందుకనంటే మనం వాడుతున్న మెటీరియల్స్ ఏంటంటే రెడీ ఓకేనా, చిరంజీవి గారు బుక్ మనం వాడుతున్న మెటీరియల్స్, నేనైతే వాడేదంతా కూడా చిరంజీవి సార్ గారి మెటీరియలే కాబట్టి ఇది చాలా విలువైనటువంటి పుస్తకం. ఈ బుక్నే నేను వాడుతున్నాను. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్.